మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో 22A భూముల సమస్యపై బాధితులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. నేరేడ్మెట్, ఆర్కేపురం ప్రాంతాల్లో పర్యటించిన ఆయన 22A నిషేధిత భూముల జాబితాలో తమ ప్లాట్లు, ఇళ్లను చేర్చడంతో ఎదుర్కొంటున్న సమస్యలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఎంపీకి వివరించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని ఈటెల రాజేందర్ను కోరారు. హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద నగరాల్లో కాకుండా పల్లెలలో కూడా లక్షల ఎకరాల భూములు 22A కింద పెట్టింది. ఈ 22A కింద పెట్టడం వల్ల లక్షల మంది వాళ్ళ ఇళ్ళ యజమానులు హక్కులు లేకుండా పోయింది. ఆయన అంటున్నాడు, సింపుల్గా అనుకోకుండా జరిగింది, మేము సారీ చెప్తున్నాం, లేదా ఇది పొలిటికల్ లీడర్లు పనిలేని వాళ్ళు కొంతమంది అనవసరం రాద్ధాంతం చేస్తున్నారు, ఇది కుట్ర జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ బక్వాస్ బంద్ పెట్టి, ఈ మాటలన్నీ బంద్ పెట్టి, దీన్ని నిజంగా అధికారులు బాధ్యులైతే అధికారులను వెంటనే బర్తరఫ్ చేయి. ఒకవేళ అధికారులు కారణం కాక మీరే ఇంకేమైనా చెడు బుద్ధితో ఇట్లాంటి పిచ్చి పని చేసి కనుక ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదు, ఇక మేము 24 గంటలలో 48 గంటలలో మేము పెట్టిన రికార్డుకి ఇవి అని ఏ ఎంఆర్ఓకి ఆ ఎంఆర్ఓ ఇప్పుడు మాకు చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుంటే మీ భూములు పట్టా భూములు అనడానికి ఆధారాలు లేవు, ఇవన్నీ కూడా చెరువు చికం భూములని, లేదా అసైన్మెంట్ భూములని, యుఎల్సి భూములని, దేవాలయ భూములని ఇట్లా చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరే మీ ఒక ఆదేశం ఇవ్వండి, మీ కలెక్టర్లకు ఒక ఆదేశాలు ఇచ్చి ఏ ఎంఆర్ఓ పరిధిలో ఎంతెంత భూములు ఎన్నెన్ని ఇళ్ళు ఇట్లా వచ్చినాయో తక్షణమే నేను తొలగిస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ రావాలి తప్ప, లేకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ మాటలు ఇవాళ తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. మీ మాటలన్నీ కూడా ఇక నేను మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది. ఇవాళ మీకు బాధ్యత ఉన్న మంత్రులుగా మాట్లాడుతున్నట్టుగా కనపడతలేదు, బాధ్యత లేని వాళ్ళుగా కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం, లేకపోతే ప్రజాక్షేత్రంలో నీ భర్తం పడడం పక్క. ఇల్లు కట్టుకున్నాను, గూడా నుంచి పర్మిషన్ తీసుకున్నాను, యుఎల్సీ దగ్గర అప్లై చేశాను, బ్యాంక్ లోన్ తీసుకున్నాను, అన్ని అయిపోయినాయి, ఎవ్రీథింగ్. అట్లా చాలా మంది అలాగే చేశారు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెజారిటీ, మొత్తం ఆర్మీ పర్సన్స్ అందరు ఇక్కడనే జమ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్మీ వాళ్ళకు ఎగ్జామ్షన్ కూడా ఉంది, మిగతా వాళ్ళందరూ ట్యాక్స్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు మకర్కి సార్ చెప్పారు 68, 76 ఇవన్నీ పీరియడ్స్. అప్పుడు ఏం నిద్రపోయిందా గవర్నమెంట్? నిద్రపోయి లేచినట్టుంది. నిద్రపోయి లేయలేదమ్మా. ఇది మనకు కష్టపెట్టాలని, వాళ్ళ ఇంపార్టెన్స్ చూసేసుకోవాలని, వాళ్ళ ఇంపార్టెన్స్ చూపెట్టాలని, కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ నడవదు. మనం ఊరికే చేయి మీద చేయి పెట్టుకుని కూర్చుంటున్నామా? లేదు. మనం దీన్ని డెఫినెట్ గా ఒక ఎడ్యుకేషన్ లాగా ఎంపీ సార్ హెల్ప్ తీసుకొని, మనం ఎంపీ సార్ని ఎందుకు రిక్వెస్ట్ చేశాము? ఎందుకంటే ఆయన చేస్తారు. చేసిన దానికి ఇప్పుడు మనం ఆయనకి హెల్ప్ చేయాల. ఏమి సార్ ఇది సంగతి, ఇప్పుడు మీ ఇంట్లోనే జరిగింది, ఇది పక్క ఇంట్లో జరగలే, మీ ఇంట్లో జరిగితే మీరేం చేస్తున్నారు అని మనం ప్రశ్నిస్తున్నాం. మనం అందరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. సో ఇక్కడ తప్పకుండా సార్ ఇది జరిగింది, ఇప్పుడు దీన్ని మీరు ఎలా పాటిస్తారు, ఎలా తీసుకుంటారు? మా తరఫు నుంచి అయితే మీకు అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాము. మా దగ్గర గ్రాండ్ సన్స్ ఇక్కడ ఉన్నారు, మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా దగ్గర 68, 66, 76, నా దగ్గర ఎన్కంబరెన్స్ 54 to 84 ఉంది. ఇవన్నీ సబ్మిట్ చేశాము. కానీ హక్కు పబ్లిక్కే ఉన్నది అడిగేదానికి, కానీ అడిగేదానికి కూడా ఒక పర్సన్ ముందుకు వస్తున్నారు. సో లెట్ us join him. We will join and we want you to please see that it is rectified, and if you are able to speak to the collector right now or to the MO right now by saying that please, whoever is coming from this survey numbers, you just don't push them out. Why are you pushing them out by saying you are coming under Prohibity Act?
is. You just cannot say, no, it will not be done. For example, my neighbor, he expired just 2 years back. He has given a gift deed to his daughter. Now the gift deed, when they wanted to register, simply they say, take back your paper. I have to take their help and see that whoever is having any linked document of Madhusudan Reddy, previous to Madhusudan Reddy also, as Ramesh has rightly said, he is a grandson, he has submitted the layout, but at the same time, other than this, anybody who is having a linked document of 66, 68, 76 and 80 also, if you all can provide a copy of it, it will be very helpful for us to go ahead. And here we are submitting a representation, sir, on behalf of the colony. And please, you give us an assurance today to this public here of yours, stating that you are going to take up the matter at the earliest and speak to the collector, MRO, SRO, and whoever is linked with this. Thank you for giving me. పిల్లలందరూ బయట చదువుకుంటానికి వెళ్ళిపోతున్నారు, బయట ఉంటున్నారు. ఇక్కడ ఉండేదానికే భార్యాభర్త లాస్ట్ లో ముసలాళ్ళు అయిపోయినా కొంతమంది చనిపోతున్నారు, కొంత బతికుంటున్నారు. ఏళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ చూసుకుంటానికి ఎవరో వస్తున్నారో ఎవరో వెళ్తున్నారు. ఇప్పుడు జరిగేది కాదండి, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ ప్రభుత్వమే ఎన్నో సంవత్సరాలు ఇక్కడ చేస్తూనే ఉంది. అంటే ఈ 3 సంవత్సరాలే కాదు, ఇంతకు ముందు కూడా ఎన్నో సంవత్సరాలు చేసింది. ఎప్పుడో లేనిది ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ పోతే ఈ కాలనీకి రిజిస్ట్రేషన్ కాదు, మండే జరిగింది ఈ విషయం. మీరు మమ్మల్ని అడిగారు, మన ఇంటికి రాలేదు అని. అసలు మెయిన్ ఇంటికి రావాలి ఆ నోటీసు ఇచ్చేటప్పుడు ఇంతమంది నుంచి సర్దార్జీ గారు చెప్పారు, ఎప్పుడు వాళ్ళు వేరే దగ్గర నుంచి కొనుక్కున్నారు, వాళ్ళు వేరే దగ్గర నుంచి కొనుక్కున్నారు. అంటే ఇప్పుడు 50 సంవత్సరాల పైనుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ దొరుకుతుంది. ఇప్పుడు కాదు అని అంటాను, హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒకటి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటిది నాలాల్లో తీసేస్తా ఉంటారు. సరే, నాలాల్లోది అయిపోయింది. ఇప్పుడు ఇందాక వేరే వాళ్ళు అంటున్నారు ఇది కూడా నాలా కింద వచ్చిద్ది అని. చెరువు ఎక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు ఈ కాలనీ మొత్తం దీంట్లోనే వచ్చింది అంటారు. దానికి హార్ట్ అటాక్ అంటే ఎంతో మందికి షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎంతో మంది బీపీలో ఉంటారు. వాళ్ళందరూ ఏంది, ఏమైద్దో మేము ఇంత కష్టపడి కొనుక్కున్నాం. నేను మిలిటరీ అతన్ని, నేను 94లో వచ్చాను ఇక్కడికి, 99లో కొనుక్కున్నాను. లోన్కి వెళ్ళాం, లోన్ ఇచ్చారు. ఇప్పుడు మాకు నోటీస్ రాలేదు, కానీ మా నెంబరు యూఎస్లో ఉంది 223. అదే ప్రతి ఒక్కళ్ళకి అసలు భయం పడిపోయి మాలాంటి వాళ్ళు, మాకంటే వయసు ఉండాడు, బీపీలు ఉండాడు, షుగర్ ఉండాడు, ఎంత బాధపడుతున్నారంటే ఇదంతా సాల్వ్ చేపిస్తానికి మా గో బ్రహ్మారెడ్డి గారు మా కాలనీకి ఎంపీ గారు మనమందరం ఓట్లు వేసి గెలిపించాం. అందుకని ఈరోజు నేను చేస్తాను, మీ కాలనీకి మీకేం ప్రభుత్వానికి దేనికి ఇది లేకుండా మీ హక్కులు మీకుంటాయి అని చెప్పేసి మనందరినీ గెలిపిస్తానికి అంటే ఈ మాట మీద వచ్చారు రాజేంద్ర గారు. మనకందరికీ హెల్ప్ చేస్తా అంటారు. అది మా కోరిక, మాత్రం మా అదృష్టం సార్. మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు ఈ రోజు మా కాలనీకి వచ్చి మీ అందరూ అని చెప్పి ఎంతో మంది ఏమంటారంటే ఎంపీ గారు కలవాలంటే ఈ రోజు కాదు, వచ్చే నెల, వచ్చే నెల 10వ రోజు అని. ఇది సాల్వ్ చేస్తారు. ఎంత ఫాస్ట్ గా వచ్చారంటే మా గోబ్రహ్మణారెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వచ్చినందుకు ఎంపీ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇది political leaders, the issues raised करना था, हमारी तरफ से नहीं रेज किया. रात में मैं फोन किया था हमारे ऐसा हुआ. मैं 2 दिन से हमारा अध्यक्ष को बता रहा था कि हमारा अध्यक्ष जी को मैं 10 दिन से फोन कर रहा हूँ. सतीश जी जो सही पॉइंट बताया, the newly expanded city in Hyderabad is Malkadgiri. This is nothing but a mini India. 2026 August 30 मैंने आया था इधर.
फर्स्ट धरना एट MRO ऑफिस श्यामलपेट। मैंने उस दिन सब चीज बताया था। जब तक ये 22A बाहर नहीं आया था तो मेरे धरना के बाद जो इशू बाहर आया था, हमारे सारे लोग लीडरों को, के श्रीनिवास, प्रसन्ना जी, हमारा ऑनरेबल कॉर्पोरेटर सुनीता जी और राजलक्ष्मी जी, मैं बार बार ये सरकार अंदर अंदर क्या कर रहा है ध्यान तो रखिए। हमको पहले मालूम होना है, बाद में प्रजा को मालूम होता, बल्कि मैं तो अलर्ट कर रहा हूँ। तेलुगु समझते थोड़ा थोड़ा, उतना फ्लुएंस रहता है मेरे अंदर, बात करता हूँ मगर उतना फ्लुएंस है। जितने हमारे अंदर है बात करने का वो सब नहीं आता। వల్ల నేను హైడ్రా గురించి చెప్పినప్పుడు చాలా మంది అరే ఈటల గారు చాలా ప్రోగ్రెసివ్ అనుకున్నాం, ఇట్లా మాట్లాడుతుంది అనుకున్నాడు. ఆఫ్టర్ 4 months నేనేం చెప్పినో అందరూ అని చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే కళ్ళ ముందే కట్టుకునే ఇళ్ళని కూలగొడుతున్నప్పుడు అసలు ఇంటి కళ ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనిషికి జీవితంలో 2-3 ఆశయాలు ఉంటాయి. అందులో ఒక ఆశయం నా కుటుంబాన్ని మంచిగా ఉంచుకోవాలి, నాకు మంచి ఉపాధి, ఒకరి మీద డిపెండ్ కాకుండా చేయి రాకుండా బతికేటువంటి శక్తి రావాలని కోరుకుంటాం. రెండోది ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటాం. సెంటిమెంట్ ఉంటుంది. కిరాయి ఇంట్లో ఉంటే చచ్చిపోతే శవానికి రానియరు, కాస్తాల గడ్డ కానీ తీసుకుపోయి డైరెక్ట్గా ఖననం చేసేటువంటి పరిస్థితున్నప్పుడు వాళ్ళు దుఃఖపడతారంట, అదే మరి నాకు సొంత ఇల్లు లేకపోయింది. కూడు గుడ్డ నీడ, ఇది సంవత్సరాలుగా మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన దీంట్లో వచ్చినాయి ఇవన్నీ. కూడు గుడ్డ నీడ. ఇవాళ ప్రభుత్వాలు అనేటివి ఇల్లు కట్టించే పని చేస్తుంది తప్ప ఇల్లు కొనగొట్టే పని చేస్తుందా? ఇప్పుడు నిజంగానే ఆనాడు చెరువు ఉండే కావచ్చు, ఆనాడు దేవాలయ పొలం ఉండే కావచ్చు, ఆనాడు అసైన్మెంట్ భూమి ఉండే కావచ్చు, ఏదో ఉండొచ్చు. ఈ 50 ఏళ్ళ తర్వాత నువ్వు చేసే పని ఏంటిది? ఆ 50 ఏళ్ళ తర్వాత ఒకవేళ అది ఇల్లీగల్ ఉంటే లీగల్ ఇచ్చేయాలి. నీకు తెలివి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే లీగల్ ఇచ్చేయాలి. నువ్వు ఇప్పుడు ఏదైతే భూమి ఇల్లు జాగలేని వాళ్ళకి ఇల్లు జాగిస్తా అంటున్నావో, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టిస్తా అంటున్నావో, కట్టుకున్నాడు ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ కూడా బస్తీలలో 50 గజాలు 30 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు బస్తీలో సంగతి అసలు పడుకుంటే కాలు కూడా సరే సాపరాదు. నా అడ్డగుట్ట, నా వారసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి బస్తీ, ఏ బస్తీకి పోయినా మనం ఈ కంప్యూటర్ యుగంలో, రాకెట్ సైన్స్ యుగంలో ఈ 30 గజాల ఇళ్ళలో కూడా ఉంటారు అనుకుంటాం మనం. మాకు తెలిసి ఆ బతుకులేదు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొడతా అని చెప్పి హాస్పిటల్లో రోజులు పెట్టుకొచ్చింది. నేనన్నా ఎవరు రాను అని, ఎవరు రాను అసలు అన్నం లొల్లి పెట్టడం పంపించే వాళ్ళు వేరే విషయం. ఇట్లా కాన్స్టెంట్గా ఒక సంవత్సర కాలం వరకు కొట్టాడు. చేతి నిండా నేను అనుకున్నా నా బతికే కొట్టాడు, అక్కడ కొట్టాడే వచ్చినా మళ్ళీ ఇక్కడ కూడా కొట్టాడే అవుతుంది అనుకున్నాను. 1 year కొట్లాడితే ఇవాళ హైడ్రా ఇది ఒక దుర్మార్గమైన ఒక సంస్థ. ఇది పేదల ఇల్లు కూలగొట్టే సంస్థ. వాటిగా పేరుగా రంగనాథ్ అంటాడు నేను ఇది కాపాడినా అది కాపాడినా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇట్లా రంగనాథ్ అంటాడు, నేను వినాలి, ఇంటెలిజెన్స్ ఉంటాడు తీసుకుపోయి చెప్పాలి. గాజర్ రామారం అని ఉంటుంది ఇక్కడ, 150 ఎకరాలు 300 ఎకరాలు ఉండొచ్చు, ఇది తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో అది మన గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ గాజుల రామారం అనే భూములో, ఆ భూమిలో 70 ఏళ్ల క్రితం అక్కడ గుట్టలు ఉంటే కంకర మిషన్ పెట్టింది. కంకర మిషన్లలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కొట్టారు. ఎప్పుడు వచ్చిన 70 ఏళ్ల క్రితం వచ్చారు. మీకు ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది గిన్నెల మనుషులు ఎట్లా ఉండరు అనిపిస్తున్నట్టు. మనకు చెట్లు, రాళ్ళు, పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి. కానీ కంకర మిషన్లలో పనిచేసే వాళ్ళు అక్కడే పనిచేస్తారు కాబట్టి దిక్కు లేదు కాబట్టి గుడిసె వేసుకుంటారు. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు వాళ్ళు? ఒక 5 ఎకరాలు వేసుకున్నారు వాళ్ళు 70 ఏళ్ల క్రితం వేసుకున్నారు. తాత పోయిండు, తండ్రి పోయిండు, కొడుకులు వచ్చినారు, మనమలు వచ్చారు.
వీళ్ళు పోయి రంగనాథ్ పోయి వాళ్ళు వేసుకున్న బోర్లు పీకేసాడు. నీళ్ళు ఉంటే ఇక్కడ ఉంటారు. చూడండి ఎంత హిట్లర్ అంటే హిట్లర్ లాగానే చేసాడు. ఇది తెలవాలి వాళ్ళకి. రంగనాథ్ అంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, హిట్లర్ లాగా న్యాయం పడ్డాడు. నీకు మానవత్వం లేదు కాబట్టి పట్టుకుపడుతున్నాడు. మనుషులం కదా మనం. ఇవాళ వేసుకున్న బోర్లు పీకేసాడు నువ్వు, కట్టుకున్న ఇల్లు కొనగొట్టినావు నువ్వు. కరెంట్ ఉంటే మళ్ళీ ఉంటుందని చెప్పి కరెంట్ పోలు పీకేసావు నువ్వు. యుద్ధంలో పరాయి దేశం దాడి చేసినప్పుడు ఎంత దాడి చేస్తుందో అట్లా దాడి చేసిండు. నేను కావాలి పూజ చేస్తాను. కోపం ఉన్నది రంగనాథ్, నాకు కోపం కాదు. నీ మానవత్వం లేని చర్యల మీద నీకు ప్రజలంటే గౌరవం లేదు, నువ్వు చట్టమంటే గౌరవం లేదు నీకు. నువ్వు కూల కొట్టే పోయినా మరి ఆపండియా. స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఆ 150 ఎకరాలు ఎంతో, అది ఒక్కొక్క ఎకరం 70 కోట్లు 60 కోట్లు ఉంటుంది. అక్కడ ఒక 20 కోట్లు 30 కోట్ల పెద్ద పెద్దలు ఆక్రమించుకున్నారు. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. కానీ 4 ఎకరాలలో 70 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఒడ్డరి గుడిసెలు మాత్రం కూలగొట్టబడ్డాయి, బోర్లు పీకేయబడ్డాయి, కరెంటు ఆపేయబడ్డది. వాళ్ళకున్న మేకో గొర్రె నీళ్ళకు అల్లాడుతూ ఉంది. పిల్లలు ఎక్కడికి పోయిన దొరకకపోతే ఆ కూలగొట్టబడ్డ ఆ గోడల మధ్య వాళ్ళు బతుకుతూ ఉంటే మనుషులుగా ఎట్లుంటుంది నాకు చెప్పండి. తెల్లారి స్టేట్మెంట్ వస్తుంది, 15,000 కోట్ల విలువైన భూమిని కాపాడిండు రంగనాథ్.